మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన సోనియమ్మ గారు కూడా మరి ఐఐఎంలో ఐఐటిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ కావాలి అట్టడుగు వర్గాల కంటే కాదు రిజర్వేషన్ ఇవ్వద్దు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రిజర్వేషన్లు పనికిరావు అని చెప్పారు. అంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలలో మరి హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవకాశాలు ఉండొద్దు రిజర్వేషన్లు ఉండొద్దు అనేది ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు యుగానికి ఒక పురుషుల్లాగా యుగ పురుషుల్లాగా ఆ రోజు 1931లో కులగణన జరిగితే ఈ రోజు సామాజికంగా వెనుకబడ్డ ఆర్థికంగా ఇవాళ చేతి వృత్తులు కుల వృత్తులు అంటేనే ఈ దేశానికి వెన్నెముక. ఈ వృత్తులను నమ్ముకొని బతికేది మరి బీసీ బిడ్డలు. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో కుల వృత్తులు చేతి వృత్తులు వెనుకబడిపోయి వారికి ఉపాధి కూడా కష్టంగా మారింది. అందుకనే మారుతున్న పరిస్థితులు మరి వారి యొక్క ఆలోచనతోటి ఇవాళ సీఎం గారు తెలంగాణలో మొట్టమొదట దేశంలోనే కులగణన చేపట్టి ఈ దేశానికే మార్గదర్శనం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింప చేయాలి.